ఏపీలో కూటమి సర్కార్ తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీ తెలంగాణ వైన్స్ టెండర్లకు దెబ్బ కొట్టింది. తెలంగాణలోని 2620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తూ ఉండగా ఈ నెల 19 నాటికి 89,344 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ హయాంలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉండడం, అక్కడ కొన్ని బ్రాండ్ల మద్యం మాత్రమే అందుబాటులో ఉండడంతో ఏపీ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీ సంఖ్యలో తెలంగాణ వైన్స్ టెండర్లలో పాల్గొనేవారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితులు తారుమారయ్యాయి. అందులో భాగంగా 2023లో తెలంగాణలో మద్యం దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 1.32 లక్షలకు చేరింది. అయితే గత ఏడాది ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా తెలంగాణ మాదిరి అప్లికేషన్లు స్వీకరించి లాటరీ పద్ధతుల్లోనే దుకాణాలను కేటాయించింది. దీంతో పాటు మద్యం ధరలను తగ్గించి ప్రముఖ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లను ఏపీలో అందుబాటులోకి తీసుకురావడంతో పరిస్థితి తారుమారైంది. ఏపీలో వ్యాపారం లాభదాయకంగా మారడంతో అక్కడి వ్యాపారులకు తెలంగాణలో వైన్స్ పెట్టాల్సిన ఆసక్తి అవసరం తగ్గింది. దీంతో తెలంగాణలో వైన్స్కు వచ్చే దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయింది. ప్రధానంగా సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే దరఖాస్తులు తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో మద్యం ధరలు తగ్గడంతో తెలంగాణ సరిహద్దుల్లోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. కొన్ని ప్రముఖ బ్రాండ్లు తెలంగాణలో కంటే ఏపీలోనే తక్కువ ధరకు దొరుకుతుండడంతో సరిహద్దుల్లోని తెలంగాణ వాసులు కూడా ఏపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పెంచింది. ఈ నాన్ రిఫండబుల్ ఫీజు పెంపు అనేది చిన్న వ్యాపారులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపి దరఖాస్తులు చేయడాన్ని పరిమితం చేసేసింది. దీంతో ఈసారి దరఖాస్తులు లక్షలోపే వచ్చాయి. కేవలం 89,000 పైన చిలుకు దరఖాస్తులు రావడంతో ఎక్స్చేంజ్ శాఖ అనుకున్న 4,000 కోట్ల ఆదాయం టార్గెట్ చేరుకోవడంపై ఆందోళన నెలకొంది. దరఖాస్తు ఫీజు ద్వారా 2,700 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్స్చేంజ్ శాఖ దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. బీసీ బంద్, బ్యాంకుల సెలవులతో దరఖాస్తు చేసుకోలేకపోయిన ఔత్సాహికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్చేంజ్ కమిషనర్ తెలిపారు. ఈ గడువు పొడిగింపుతోనైనా ఇన్కమ్ టార్గెట్ చేరువయ్యేలా దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందేమో చూడాలి. కాగా దుకాణాల కేటాయింపు కోసం ఈ నెల 27న కలెక్టర్ సమక్షంలో డ్రా నిర్వహించనున్నారు. ఇక జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే పట్టణ, మెట్రోపాలిటన్ ప్రాంతాలలోనే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. అత్యధికంగా శంషాబాద్లో 8,110, సరూర్ నగర్లో 7,595 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 89,344 దరఖాస్తులు వస్తే కేవలం 3 ప్రాంతాల నుంచే 20,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలు, ఉమ్మడి జిల్లాల కేంద్రాలైన మల్కాజ్గిరిలో 4,879, ఖమ్మంలో 4,094 అప్లికేషన్లు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల వంటి ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో గతం కంటే దరఖాస్తులు తగ్గాయని అధికారులు పేర్కొన్నారు. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన జిల్లాలలో కొమరంభీం, ఆసిఫాబాద్ 622, వనపర్తి 676, ఆదిలాబాద్ 711, జోగులాంబ, గద్వాల్ 723 ఉన్నాయి.